ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఈ భూమి మీద జన్మించినందుకు నేను ఈ సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న గొప్ప సంకల్పంతో, ఉన్నతమైన విలువలతో, నమ్మిన సిద్ధాంతాలతో ఒక విద్యా సంస్థను స్థాపించి డబ్బు సంపాదనే పరమావధిగా కాకుండా, మార్కులు ర్యాంకుల కోసం మాత్రమే కాకుండా విలువలు విజ్ఞానంతో క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తే ఆ విద్యతో ప్రతి పిల్లవాడు తనను తాను తెలుసుకొని తనకేం కావాలో నిర్ణయించుకొని జీవితంలో వచ్చే ఆటుపోటులను తట్టుకుంటూ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ విజయం వైపు అడుగులు వేసే స్థాయికి ఒక విద్యార్థిని తీసుకురావడమే విద్య యొక్క సారాంశమని నమ్మే గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహోన్నత వ్యక్తి పాలగిరి కేశవులు గారు. అలవలపాడు గ్రామంలో జన్మించిన కేశవులు గారు చిన్నప్పటి నుండి చదువు మీద ఆసక్తితో, తెలుగు మీద మక్కువతో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వందలాది మంది విద్యార్థులకు భవిష్యత్ దిశానిర్దేశం చేసి వారి జీవితాలలో వెలుగును నింపిన ఓ మనసున్న తెలుగు మాస్టర్. లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో విద్యార్థులు పడే కష్టాలు, చదువు అంటే అయిష్టత, పూర్ బిహేవియర్స్, కమ్యూనికేషన్ లేకపోవడం, జీవితం మీద సరైన అవగాహన లేకపోవడం వంటి విషయాలను గమనించి ఒక విద్యార్థి సరైన పద్ధతిలో ఎదగాలంటే, అద్భుతాలు సృష్టించాలంటే చిన్నప్పటి నుండి విద్యార్థుల మనస్సులు మొక్కలుగా ఉన్నప్పుడే వారిని, వారి ఆలోచన విధానాలను తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో వేంపల్లి పట్టణంలో శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యకు నిలయం, క్రమశిక్షణకు ఆలయం అన్న స్లోగన్తో 2015వ సంవత్సరంలో ఒక విద్యా సంస్థను స్థాపించి మొదలు పెట్టగానే దాదాపు 180 మంది విద్యార్థులతో ప్రారంభం కావటం, అంతా అనుకున్నట్టుగానే జరిగిందని ఆనందపడే లోపే అనుకోని పరిస్థితులు ఎదురు కావటం, మార్కెట్లో పోటీదారుల పై ఎత్తుల ద్వారా నష్టాన్ని చవిచూసి కేవలం ఒక్క వారం వ్యవధిలోనే తాను అనుకున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, కేశవులు గారి గురించి తెలిసిన వారంతా తమ పిల్లలను శ్రీనివాస హైస్కూల్లో చేర్పించాలనే సంకల్పం కేశవులు గారిని గెలిపించింది. కేశవులు గారి ఆశయం, లక్ష్యం ఒకటే, విలువలతో కూడిన విద్య. మొదట స్టూడెంట్స్ మనస్సుని కాన్ఫిడెంట్తో నింపాలి. ప్రతి విద్యార్థి చదవగలిగే ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి విద్యార్థిని ప్రేమగా పలకరిస్తూ పర్సనాలిటీ డెవలప్మెంట్, మోరల్ స్టోరీస్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఎలా చదవాలనే అంశాలను వారి మనసులో చొప్పించి చదువుపై ఆసక్తిని కలిగించి ప్రతి విషయంలో పోటీపడి ముందుకు సాగేలా ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని సృష్టించిన గొప్ప విద్యావేత్త. ఒక మంచి కార్యం జరిగేటప్పుడు ఆ దేవుడికి సైతం కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పలేదు. శ్రీనివాస స్కూల్ అందరిలో మంచి గుర్తింపు, ఎంతో మంది విద్యార్థుల చేతి రాతలు, తలరాతలు మారుస్తూ తల్లిదండ్రుల మన్ననలు పొంది మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో ప్రకృతి వైపరీత్యం, కరోనా సమయంలో ఎదురైన గడ్డు పరిస్థితులు, అప్పటి వరకు అందంగా నిర్మించుకున్న ఒక విద్యా సామ్రాజ్యం ఒక్కసారిగా కష్టాలను ఎదుర్కొంటూ వందలాది మంది విద్యార్థులు కరోనా తర్వాత ఇళ్లకు పరిమితం కావటం, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం విధి ఆడిన వింత నాటకం. కానీ ధైర్యం, స్థైర్యం కోల్పోకుండా ఎంత కోల్పోయినా మళ్ళీ మొదటి నుండి ప్రారంభిస్తాననే నమ్మకంతో, తాను నమ్మిన సిద్ధాంతాలతో మళ్ళీ శ్రీనివాస స్కూల్ని కొత్త ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఆ టెక్స్ట్ బుక్లను రాసే అద్భుతమైన స్పెషల్ క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ టీచర్స్తో అప్డేటెడ్ శ్రీనివాస స్కూల్గా క్వాలిటీ కంటెంట్తో క్రమశిక్షణకు మారుపేరుగా ప్రపంచం పరిగెడుతోంది. మనం కూడా ప్రపంచంతో పాటు వెళ్ళాలని అప్డేట్ అవుతూ విద్యా బోధన అంటే ఇలా ఉండాలి, పరీక్షలంటేనే మార్కుల కోసం కాదు, నీ సామర్థ్యం ఎంత అని తెలుసుకోవడానికి మాత్రమే. కానీ విద్య అంటే నీవు మాట్లాడే విధానం, నీపై నీకు ఉన్న నమ్మకం, విలువలు, నీవిచ్చుకునే ఒక గౌరవం అనే నమ్మకాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకిచ్చిన ఒక మోటివేటర్ శ్రీ పాలగిరి కేశవులు గారు. డబ్బు సంపాదనే పరమావధిగా, ర్యాంకులే పరమావధిగా బాగా చదివే విద్యార్థులు వారు సాధించిన ఫలితాలను చూపించి విద్యా వ్యాపారాన్ని చేస్తున్న విద్యా సంస్థలు ఒకవైపు, తమ జీవితాలను తామే నిర్ణయించుకునే స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దే అధ్యాపకులు ఉన్నంత కాలం తమ పిల్లల్ని ప్రేమించే ప్రతి తల్లి తండ్రి కేశవులు మాస్టర్ లాంటి గురువును, ఆత్మస్థైర్యాన్ని, క్రమశిక్షణను జీవితంలో భాగం చేస్తూ అత్యుత్తమ ఫలితాలనిచ్చే శ్రీనివాస విద్యాలయంలో తమ పిల్లలను చేర్పించటానికి వచ్చే తల్లిదండ్రుల ఫ్యూచరిస్టిక్ ఆలోచన విధానం చాలా గొప్పది. శ్రీనివాస విద్యార్థులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టాప్ 5లో నిలుస్తూ గట్టి పోటీ ఇవ్వటం శ్రీనివాస స్కూల్ ఇస్తున్న శిక్షణకు నిదర్శనం. కాలంతో పాటు భవిష్యత్తులో వచ్చే పోటీ పరీక్షలకు సంబంధించి టీచర్స్కి వర్క్షాప్ నిర్వహిస్తూ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థుల కోసం సిద్ధం కావటం శ్రీనివాస స్కూల్ ప్రత్యేకత. విద్యార్థులపై ప్రెజర్ చేస్తూ కాకుండా
స్టడీ టెక్నిక్స్ ఉపయోగిస్తూ ప్రతి విద్యార్థి చాలా సులభంగా నేర్చుకునే మెమరీ టెక్నిక్స్తో చదువుకునేలా బోధించటం శ్రీనివాస ప్రత్యేకత. చంద్రగుప్తుడికి చాణక్యుడు తోడై రాజ్యాన్ని విస్తరించినట్టుగా తండ్రికి తగ్గ తనయుడిగా చిన్నప్పటి నుండి తన తండ్రి నుంచి నేర్చుకున్న విలువలు, సిద్ధాంతాలను తన జీవితంపై ఎంతో ప్రభావం చూపి చదువులో రాణించి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరొక వైపు స్కూల్ డైరెక్టర్గా ఒక మంచి ప్రైమ్ మూవర్స్ లాంటి టీచింగ్ స్టాఫ్తో తన ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో శ్రీనివాస విద్యాలయాన్ని విజయం వైపుకు నడిపిస్తూ స్కూల్ అంటే ఇలా ఉండాలి అనే మార్క్ని క్రియేట్ చేస్తున్న పాలగిరి చంద్ర గారు శ్రీనివాస స్కూల్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయం. శ్రీనివాస స్కూల్లో ఎంటర్ అయ్యే ప్రతి స్టూడెంట్ని ఒక అద్భుతమైన ప్రొడక్ట్గా తీర్చిదిద్దడమే శ్రీనివాస లక్ష్యం అని చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించే కాన్ఫిడెంట్ చాలా గొప్పగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల బ్రాండ్స్, కంపెనీలు, విద్యా సంస్థలు, ఇండస్ట్రీస్, ఫేమస్ పీపుల్ చాలా గొప్పగా ఎదగటానికి కారణం వారు పాటించే విలువలు, సిద్ధాంతాలే. దీనినే వాల్యూ ప్రపోజిషన్ అంటారు. అలాంటి ఒక అద్భుతమైన వాల్యూ ప్రపోజిషన్తో వి ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అన్న వాల్యూ ప్రపోజిషన్తో వేంపల్లి పట్టణంలో మాపై నమ్మకం ఉంచి అపురూపంగా పెంచుకున్న తమ పిల్లల ఎమోషనల్, సోషియల్, కాగ్నిటివ్, ఫిజికల్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తూ 360 డిగ్రీ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ చేసి తల్లిదండ్రుల మొహాల్లో చిరునవ్వు చిందించడమే శ్రీనివాస లక్ష్యం. కేశవులు గారి లాంటి ఒక నాయకుడి నీడలో పెరిగే విద్యార్థుల జీవితాలు మంచి మొక్కగా పెరిగి మహావృక్షాల్లా వందలాది మందికి నీడనివ్వగలరని ఆశిస్తున్నాము. ఎన్ని కష్టాలెదురైనా అందరూ ఒక్కడిని చేసి ఎన్ని కష్టాలు పెట్టినా నమ్ముకున్న సిద్ధాంతాలతో జీవితంలో వెలుగులు నింపుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహాయ సహకారాలు, ఆ శ్రీనివాసుడు దయ ఉన్నంత వరకు కేశవులు గారి ఆశయం గెలుస్తూనే ఉంటుంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి శ్రీనివాస ధ్యేయం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా.